జేఈ న్యూస్ కు స్వాగతం. నా పేరు జాహ్నవి. ఇక వార్తల్లోని వివరాలు. అఖిల భారత అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా 4వ రోజు జిల్లాలోని పలు ఆసుపత్రులలో వైద్య సిబ్బందికి అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ డి. శ్రీనివాస్ తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం 4వ రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణ హాస్పిటల్, మల్లికార్జున హాస్పిటల్, తిరుమల హాస్పిటళ్లలో మాక్ డ్రిల్ నిర్వహించి వైద్యులకు, వైద్య సిబ్బందికి ఎలక్ట్రికల్ ఫైర్స్ సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ సేఫ్టీ సిస్టమ్, ఎమర్జెన్సీ డోర్ కలిగి ఉండాలని తెలిపారు. ముఖ్యంగా హాస్పిటళ్లలో ఎలక్ట్రికల్ ఫైర్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు రోగులను రక్షించే విధానం వైద్య సిబ్బందికి వివరిస్తూ, హాస్పిటల్ గోడలపై గోడప్రతులను, స్టిక్కర్లను అంటించి పాంప్లెట్స్ పంచడం జరిగిందని తెలిపారు. ఈ మాక్ డ్రిల్ కార్యక్రమంలో సిఐ కృష్ణ, లీడింగ్ ఫైర్ మాన్ మనోహర్, ఆపరేటర్ డ్రైవర్ చంద్రయ్య, ఫైర్ మాన్లు శ్రీనివాస్, నరేందర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరెంట్ ఫుట్బోర్డ్ కానీ సిస్టమ్స్ కానీ ఎక్కడ ఏ ఫైర్ అయినా కూడా దీంతో ఇమీడియట్లీ కంట్రోల్ చేయాలి. మనం చిన్న ఫైర్ని కంట్రోల్ చేసినామంటే మనం అతి పెద్ద ప్రమాదాన్ని నివారించడం వల్ల అవుతాం. ఏమిలో దీనికి ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది, సేఫ్టీ పిన్ తీయాలి. సేఫ్టీ పిన్ ఇందులో ఒక లాక్ కూడా ఉంటుంది. ఇందులో ఎల్లో కలర్ లేదు తెచ్చి 2 లాక్లు ఉంటాయి. సేఫ్టీ పిన్ ఉంటుంది, లాక్ ఉంటుంది. లాక్ ఉన్నాక ఏం లేదు, ఇందులో పనిచేస్తున్నా లేదంటే గ్రీన్ కలర్లో ఉంటే ఇందులో నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది. ఆ నైట్రోజన్ గ్యాస్ ఏంటంటే